ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూన్ మాసములో మన యొక్క అంశము మరి వివాహం మీద మనం ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి దినమునందు మన యొక్క ముఖ్య అంశం ఏంటి అంటే క్రైస్తవ వివాహములో సహనము, పేషెన్స్ ఇన్ మ్యారేజ్. మరి వివాహాలలో భార్య భర్తల మధ్య సహనం ఎంతైనా అవసరము. మరి ఈ యొక్క సహనము లేకపోవటం వలన, ఆ తొందరపాటు వైఖరి వలన, లేకపోతే తొందరపడి ఏదో ఒక మాటలు అనటం వలన జరగకూడనటువంటి కార్యములు జరగటం మనం చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క మరి సహనము అనేటటువంటిది, పేషెన్స్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్. మరి ఒక భక్తురాలు ఏమన్నదంటే, సహనము అంటే వేచి ఉండే సామర్థ్యం కాదు, వేచి ఉన్నప్పుడు మంచి వైఖరిని కలిగి ఉండే సామర్థ్యము. ఇంగ్లీష్లో చూస్తే పేషెన్స్ ఈజ్ నాట్ ద ఎబిలిటీ టు వెయిట్, బట్ ద ఎబిలిటీ టు కీప్ a good attitude while waiting. మరి సహనం అంటే వేచి ఉండే సామర్థ్యమే కాదు, జస్ట్ నాట్ ద ఎబిలిటీ టు వెయిట్. నేను చాలా వెయిట్ చేశానండి, ఎంతో మరి ఆమె యొక్క యాటిట్యూడ్ మారుతుంది, తీరు మారుతుంది అని చెప్పి ఎంతో వేచి ఉన్నాను అనేటమే కాదు, కానీ వేచి ఉన్నప్పుడు మంచి వైఖరిని కలిగి ఉండే సామర్థ్యము, the ability to keep a good attitude while waiting. మరి వెయిట్ చేసేటప్పుడు, మరి వేచి ఉన్నప్పుడు ఏ రీతిగా మన యొక్క వైఖరి ఉంటున్నది, కసురుకుంటూ, లేకపోతే పళ్ళు కొనుక్కుంటూ, ఈర్ష్యతోటి, ద్వేషంతో, అక్కడ అప్పుడే ఆ సమయంలోనే ఎంతో నరకం, లేకపోతే వారిలో ఎంతో ఆ యొక్క ఆవేశము, ఇవన్నీ కూడా చూస్తుంటాము. దట్ ఈస్ ద టైం ప్రియులారా, ఎంతగా మనల్ని మనం అనగదొక్కుకోవటం, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటం, కంట్రోలింగ్ అవర్ ప్యాషన్స్, కంట్రోలింగ్ అవర్ టంగ్, కంట్రోలింగ్ అవర్ బాడీ పార్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ప్రియులారా. మరి నేటి ధ్యానము కొరకు 1 కొరింథీయులు 13:4 చూస్తే, 1 కొరింథీ 13, అదంతా కూడా మరి లవ్ లెటర్, మరి ఈ యొక్క ప్రేమను గురించినటువంటి ఆ చాప్టర్, అది అధ్యాయం. 4 చూస్తే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఇంగ్లీష్లో చూస్తే, లవ్ ఈజ్ పేషెంట్, లవ్ ఈజ్ కైండ్, ఇట్ డస్ నాట్ ఎన్వీ, ఇట్ డస్ నాట్ బోస్ట్, ఇట్ డస్ నాట్ ప్రౌడ్. కాబట్టి పిల్లల ప్రేమ దీర్ఘకాలము సహించును, దీర్ఘశాంతం కలిగి ఉండటం, ఓర్పు, సహనము. మరి సహనము యొక్క మరి ప్రాముఖ్యత, ముఖ్యంగా వివాహ జీవితంలో పిల్లల ద ఇంపార్టెన్స్ ఆఫ్ పేషెన్స్. మరి వై పేషెన్స్ మ్యాటర్, ఎందుకు సహనం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మన యొక్క కుటుంబాలలో సహనం అనేటటువంటిది దయ మరియు అవగాహన గురించి పిల్లల. ఈ యొక్క పేషెన్స్ ఈజ్ అబౌట్ గ్రేస్ అండ్ అండర్స్టాండింగ్. ఓర్పు కలిగి ఉన్నామంటే మరి దాని గురించి ఇంకా వెయిట్ చేయటం, అవగాహన కలిగి ఉండటం, దయ కలిగి ఉండటం, ఇంకా గ్రేస్ఫుల్గా ఉండటం అనేటటువంటిది. మరి అంతేకాకుండా ఆరోగ్యకరమైన శాశ్వత సంబంధానికి చాలా అవసరం పిల్లలు. దిస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎ హెల్దీ ఎండ్యూరింగ్ రిలేషన్షిప్. సంబంధ బాంధవ్యాలలో పిల్లల ఒక హెల్దీ రిలేషన్షిప్, హెల్దీగా ఆరోగ్యకరమైనటువంటి శాశ్వత సంబంధానికి, ఎండ్యూరింగ్ రిలేషన్షిప్, దిస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఆరోగ్యకరమైనటువంటి
శాశ్వత సంబంధానికి ఇది మరి పేషెన్స్ అనేటటువంటిది చాలా మరి అవసరమై ఉంటున్నది పిల్లలు. మరి అవగాహన మరియు అంగీకారం, అండర్స్టాండింగ్ అండ్ యాక్సెప్టెన్స్. ప్రతి భాగస్వామి కూడా ప్రత్యేకమైనటువంటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మన యొక్క లైఫ్ పార్ట్నర్స్ లో భాగస్వామిలో జీవిత భాగస్వాముల్లో ప్రత్యేకమైనటువంటి నేపథ్యాలు మరి అంతేకాకుండా అసు అసంపూర్ణతలు కూడా మరి కలిగి ఉంటారు పిల్లలు. ఈచ్ పార్ట్నర్ బ్రింగ్స్ యునిక్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఇంపర్ఫెక్షన్. మనం ఆలోచించినట్లయితే మరి పెళ్లికి ముందు వి కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ అప్బ్రింగింగ్. మనము ఆ యొక్క మరి యునిక్ బ్యాక్గ్రౌండ్స్ మనది. మరి ఎంతో అందరూ ఒకే రకంగా ఉండరు పిల్లలు. మన యొక్క బ్యాక్గ్రౌండ్, కుటుంబ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చి మనం అదే ఎక్స్పెక్ట్ చేయటానికి లేదు. అటుపక్క నుంచి కూడా మరి వివిధ మరి కొన్ని ఇంపర్ఫెక్షన్స్ అనేటటువంటివి ఉంటాయి. మనకు ఇంపర్ఫెక్షన్ గా ఉండవచ్చు. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. అటు మూలాన కొన్నిసార్లు మనకు ఆ ఆ యొక్క మరి కోపం రావచ్చు, ఆవేశం రావచ్చు, ఏంటి చేదరించుకోవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా జరగటానికి పాసిబిలిటీస్ ఉంటాయి. మరి ఆర్గనైజ్డ్ అండ్ స్పాంటేనియస్ స్పౌజెస్. మరి ఇది కూడా మరి ఉదాహరణకు చూసినట్లయితే కొంతమంది చాలా చక్కగా ఆర్గనైజ్డ్ గా ఉంటారు, బ్యాలెన్స్డ్ గా ఉంటారు, టైం మేనేజ్మెంట్ తెలుసు, చక్కగా ఎట్లా బిహేవ్ చేయాలి అదంతా తెలుసు. కానీ కొంతమంది అయితే అంతా కూడా స్పాంటేనియస్, మరి ఏంటంటే ఇమ్మీడియట్ గా అయిపోవాలా అన్నట్టుగా. కాబట్టి ఈ విషయాలు మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరినొకరు పూరించడానికి తేడాలను స్వీకరించాలి పిల్లలు. We need to embrace differences to complement one another. మరి వైవాహిక జీవితంలో భార్య భర్తలు ఇద్దరు కూడా మరి వినిటు ముందు మనం అర్థం చేసుకోవాల్సిన వారం ఉంటున్నాము. ఎంతో ఓర్పు సహనము చూపించవలసినటువంటి వారం ఉంటున్నాము. మరి ఇద్దరు కూడా కాంప్లిమెంట్ ఈచ్ అదర్, ఇద్దరు కూడా పూరించటానికి, ఒకరినొకరు పూరించటానికి మరి తేడాలను మనం స్వీకరించవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి అంతేకాకుండా రెండవదిగా సంఘర్షణను మరి చాలా గ్రేస్ఫుల్ గా మరి దాన్ని నావిగేట్ చేయటం. నావిగేటింగ్ కాన్ఫ్లిక్ట్ గ్రేస్ఫుల్లీ. మరి ప్రతి ఒక్క వైవాహిక జీవితంలో ఇద్దరి మధ్య కూడా కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి. డెఫినెట్లీ. మా యొక్క మరి దాదాపు 35 సంవత్సరాలు మా యొక్క వైవాహిక జీవితం ఇప్పుడు. 90లో మ్యారేజ్ అయింది. మరి ఈ యొక్క సంవత్సరాలన్నిట్లో కూడా మరి కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలలో మరి ఇవన్నీ చెప్పేయన్నీ కూడా నాకు అనుభవంతోటి చెప్తున్నాను పిల్లలు. అట్లాగా నేను ఎంతో స్పాంటేనియస్‌గా ఇమ్మీడియేట్‌గా వాళ్ళని చూస్తుంటాను. నా భార్య అయితే ఎంతో మరి దాని గురించి ఆలోచిస్తూ అంటే చాలా మరి నిదానము అనేటటువంటిగా అనొచ్చు. కానీ నేను మరి అర్థం చేసుకున్నాను. ఆ రీతిగా మరి ఓర్పును, ప్రేమించటము, మరి సహనమును చూపించటం అనేటటువంటిది. కాబట్టి ప్రియులారా మరి భర్తల మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఇన్నోవేటబుల్. సంఘర్షణలు అనేటటువంటివి ఘర్షణ. మరి కొంతమంది ఒట్టి మాటలతోటే కాదు, ఇంకా కొట్లాటల దాకా, ఇంకా తిట్టుకోటాలు అనేక రకములుగా ప్రియులారా. మనం నరకం ఎక్కడో కాదు కానీ గృహంలోనే ప్రియులారా చూస్తుంటాం. ఇట్స్ రియల్లీ గోయింగ్ టు ఎఫెక్ట్ అవర్ చిల్డ్రన్ ఆల్సో ప్రియులారా. కాబట్టి దీస్ ఆర్ ది థింగ్స్ వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ముఖ్యంగా మన యొక్క పిల్లల ముందు ఎట్లాగంటే అట్లా మరి మనము పర్సనల్ గా మరి వాటి గురించి మాట్లాడుకోవటం, కొన్ని విషయాలు పిల్లల ముందు చర్చించకూడదు. కాబట్టి వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటి అనివార్యము. కాబట్టి కొన్నిసార్లు ఆర్థిక ఎదురు దెబ్బలు వస్తుంటాయి, ఫైనాన్షియల్ సెట్ బ్యాక్స్. మరి అంతేకాకుండా మరి వీ నీడ్ టు హ్యావ్ ఓపెన్ కమ్యూనికేషన్, బహిరంగ సంభాషణ. ఈ ఇద్దరు కలిసి దాని గురించి అర్థం చేసుకోవటం, ఈ యొక్క సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్, హౌ టు ప్రొసీడ్ ఫార్వర్డ్, మూవ్ ఫార్వర్డ్, దీని నుంచి అధిగమించటం ఎట్లాగా. వారు ఒకరినొకరితో మరి నీ యొక్క హేస్టీ డెసిషన్ వల్ల ఇదైందని చెప్పి అనటం కాదు, కానీ
ప్రియులారా, ఏది చేసినా సరే అది కుటుంబ శ్రేయస్సు కొరకు మనం చేస్తున్నాము. వాట్ ఎవర్ మరి అనేక మంది అనేక రీతులుగా మరి నెపాలు వేస్తుంటారు. కానీ బట్ అల్టిమేట్లీ యూ బోత్ నీడ్ టు డిసైడ్, యూ బోత్ నీడ్ టు డూ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ. మీ యొక్క కుటుంబానికి ఏది అవసరమో, ఏది ఉత్తమమైనటువంటిదో, ఏది ఖ్యాతి కలదో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో అని చెప్పి బైబిల్లో ఉంటాయి, ఏవి పవిత్రమైనవో వాటి మీద ధ్యాస ఉంచండి అని చెప్పి. కాబట్టి ఇప్పుడు ఇలా మరి భార్య భర్తలుగా ఇద్దరు కలిసి మరి అందుకనే నిర్ణయాలు తీసుకోవటం, ఒకరినొకరు పోట్లాడుకోవటం వలన వీ డోంట్ గెట్ ఎనీథింగ్ ఎల్స్. దాని వలన కొంచెం కూడా ఒక మూరడ ఎక్కువ అవ్వదు అని చెప్పి బైబిల్ చెప్తున్నది. కాబట్టి పరిష్కారాలను కనుగొనటానికి, బంధాలను బలోపేతం చేయటానికి మరి కలిసి పని చేయవలసినటువంటి వారు మేము ఉంటున్నాం పిల్లలు. వీ నీడ్ టు వర్క్ టుగెదర్ టు ఫైండ్ సొల్యూషన్స్, స్ట్రెంగ్థనింగ్ బాండ్స్. కుటుంబంలో ఇద్దరు ప్రియులారా గట్టిగా కలిసి ఉన్నప్పుడు, ఏకతాటిగా ఉన్నప్పుడు, ఏకకంఠంతో ఏక మనసుతోటి ప్రియులారా ఇద్దరు ఒకే మాట మీద ఇద్దరు అంగీకరించినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే మన యొక్క దేవుడు కూడా దాన్ని అంగీకరిస్తాడు. దట్ ఈస్ వాట్ ద బిబ్లికల్ వే ఆఫ్ డూయింగ్ ద థింగ్స్ ప్రియులారా. మరి కాలక్రమాన పెరుగుదల మరియు మార్పు మరి మన యొక్క వైవాహిక జీవితంలో మరి యొక్క యానివర్సరీస్ జరుపుకుంటూ ఉంటాము. 10, 20, 30, 40, 50 అట్లాగా మరి పెరిగే కొంది కూడా మనలో వృద్ధి, మనలో యొక్క మార్పు రావాలి. యాటిట్యూడ్స్ లో, మన యొక్క థింకింగ్ లో, మరి మన యొక్క రీజనింగ్, మరి భార్య భర్తల మధ్య కూడా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్, ఇవన్నీ కూడా ప్రియులారా. మ్యారేజ్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్ఫర్మేషన్. వివాహంలో ప్రియులారు ఎంతగా ఒకరినొకరు ప్రియులారు తగ్గించుకుంటూ మరి ఇతరులను హెచ్చించటం, భార్య భర్తను మరి హెచ్చించటం, గౌరవించటం, విధేయులు అవటం, లోబడటం. అలాగనే భర్త కూడా తన యొక్క మరి భార్య బలహీనమైనటువంటి ఘటన అని చెప్పి తెలుసుకొని వాళ్ళని ఇంకా ఎక్కువగా చక్కగా మరి కాపురం చేయటం, జ్ఞానయుక్తంగా ప్రవర్తించటం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. పిల్లల కెరియర్ పరివర్తనలు మరియు మద్దతు అవసరము. మరి కొన్నిసార్లు కెరియర్ ట్రాన్సిషన్స్ జరుగుతుంటాయి. మన యొక్క కెరియర్స్ లో ఉన్నతమైనటువంటి జాబ్స్ కు వెళ్తుంటాము. అధికమైనటువంటి మరి ప్రెషర్స్, ఒత్తిళ్ళు వస్తుంటాయి. మరి అనేక విధములైనటువంటి బిజీగా ఉంటున్నాం. దట్ ఈస్ ద టైం we need support from our spouses. మరి బిహైండ్ ఎవ్రీ గ్రేట్ పర్సన్ దేర్ ఈస్ సపోర్టింగ్ ఉమెన్. మరి వారి యొక్క త్యాగములు, వారి యొక్క సపోర్ట్ వలన మరి అనేక మంది కూడా గొప్ప గొప్ప మరి ఉత్తమమైనటువంటి పొజిషన్స్ లో ఉండటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఒకరినొకరు అండగా నిలిచి ప్రియులారా మరి దే నీడ్ టు స్టాండ్ by one another, cultivate resilience by standing by one another, by one another. మరి వారిద్దరు కూడా కలిసి మరి అండగా నిలచడం ద్వారా మరి దాన్ని పెంపొందించుకోవచ్చు పిల్లరా. మరి ఏ రీతిగా ఈ యొక్క పేషెన్స్ ను మనము మరి అభ్యసించాలి, హౌ టు ప్రాక్టీస్, ఏ రీతిగా పిల్లరా. మరి ఏంటంటే ముఖ్యంగా యాక్టివ్ లిసనింగ్, చురుకుగా మరి వినటం అనేటటువంటిది పిల్లరా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వినటం అనేటటువంటిది సరిగా వినటం వలన విశ్వాసం వచ్చునని చెప్పి ఉంటున్నది. మరియా గురించి యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆమె ఉత్తమమైనటువంటిది కోరుకుంది. మరి యేసు పాదముల యొద్ద ఉండి మరి ఆయన బోధ వినుచుండెను అని చెప్పి. వినటం ప్రియులారా ఎంతైనా అవసరము. హియర్ యువర్ పార్ట్నర్స్ ఫీలింగ్స్, మరి మన యొక్క భాగస్వాముల యొక్క భావాలను వారు చెప్పేటటువంటి కూడా మరి వినవలసినటువంటి అవసరం ఉంటుంది. కొన్నిసార్లు నేనే తొందరపడి చేస్తుంటాను. మరి నేను మరి ఆ యొక్క యాటిట్యూడ్ను మార్చుకుంటూ ప్రభువా నాకు మరి దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉంటున్నాను. మా యొక్క భార్య ఎంతో ప్రార్థన పూర్వకంగా మరి ఎంతో మరి ఎన్నో మరి మంచిగా మరి శ్రేయస్సు కోరి మరి కుటుంబానికి అవసరమైనటువంటి ఎన్నో చెప్తుంటది పిల్లలు. మరి వాటిని వినటానికి మరి ఆ రీతిగా మరి మంచి నిర్ణయాలు తీసుకోవటానికి మరి దేవుడు సహాయం చేస్తున్నాడు. అంతేకాకుండా మరి చురుకైనటువంటి శ్రవణం, లేకపోతే యాక్టివ్ లిజనింగ్. రెండవది క్షమాపణ.
మరి గత మనోవేదాలను వదిలివేయాలి ప్రియులారా. లెట్ గో ఆఫ్ పాస్ట్ గ్రీవియన్సెస్. కొంతమంది ఎప్పుడు కూడా ఆ గతమును గురించే ప్రియులారా, గతము గతగా వెనుకున్నటువంటి మరచి ముందున్నటువంటి వారి కొరకు వేగిరపడండి అని చెప్పి మన ముందు ఎంతో గ్లోరియస్ ఫ్యూచర్ ఉంటున్నది. మన ముందు ఎంతో ప్రియులారా ఇద్దరు కలిసి ఎన్ని గొప్ప కార్యములు చేయటానికి దేవుడు నడిపిస్తాడు ప్రియులారా. ఎంతకి ఆ పాత వాటి గురించి ఆలోచిస్తా నువ్వేమి తేలేదు, లేకపోతే ఆ ఇది అది అని చెప్పి అనుకోవటం, అవన్నీ కూడా పొడుచుకుంటూ లేకపోతే వాటిని గుర్తు చేస్తూ ఆ రీతిగా చేయటం వలన మన యొక్క ఈ వైవాహిక జీవితంలో ప్రయాణంలో ముందుకు వెళ్ళలేము ప్రియులారా. మరి కలిసి ప్రార్థన చేయటం, మనం ఎప్పుడు మంచి ఆ యొక్క పేషెన్స్ వస్తుందంటే ఇద్దరు కలిసి ప్రార్థిస్తున్నప్పుడు ప్రియులారా, ప్రార్థనలో మనం దేవునికి ప్రార్థన చేస్తాం, దేవునితో మాట్లాడతాము. అది మన యొక్క హృదయాలను కొమ్మరించి ప్రియులారా, ఇద్దరు కలిసి ప్రియులారా మరి ఎంతగా మరి కుటుంబానికి అవసరమైనటువంటివి, ఇంకా రక్షణ పొందినటువంటి వారి కొరకు రక్షణ, లేకపోతే ఇంకా ప్రియులారా భవిష్యత్తు కొరకు ఇద్దరు కలిసి ప్రియులారా ఒక ఉద్దేశంతో మరి దీంట్లో మరి యునైట్ ఇన్ పర్పస్ అండ్ డైరెక్షన్. ఈ ఇద్దరు కలిసి ఒకే డైరెక్షన్ లో ఒకే పర్పస్ తో ఉద్దేశంతో మనం గనక ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఎన్నో గొప్ప కార్యాలు జరగటం చూస్తాము. విజయవంతమైనటువంటి వివాహానికి ప్రియులారా సహనము చాలా ముఖ్యమైనటువంటిది. పేషెన్స్ ఈజ్ వెరీ వైటల్ ఫర్ సక్సెస్ఫుల్ మ్యారేజ్. మరి అంతేకాకుండా సంక్లిష్టతలను నావిగేట్ చేస్తుంది. మరి నావిగేట్స్ కాంప్లెక్సిటీస్, ఎన్నో కాంప్లెక్సిటీస్ ఉన్నప్పుడు దట్ ఈస్ ద టైమ్ యూ నీడ్ టు ఎక్సర్సైజ్ పేషెన్స్. మరి దట్ ఈస్ ద టైమ్ మరి ఫాస్టర్స్ అండర్స్టాండింగ్ అండ్ గ్రేస్ ప్రియులారా. దాని ద్వారా ప్రియులారా మరి చివరిగా క్రీస్తు ప్రేమను ప్రతిబింబిస్తూ ఈ రీతిగా ప్రియులారా యేసులో చూస్తే ఆ యొక్క పేషెంట్స్ గురించి ఎంత కామ్ అండ్ క్వైట్, ఎంత ఓర్పు, ఎంత సహనము, ఎంత దీర్ఘశాంతం, ఎంత ప్రియులారా ఆ తొందరపాటు చర్యలు కాదు కానీ ఆ రైట్ టైంలో రైట్ వర్డ్స్ ప్రియులారా ఎంతగా మరి ప్రభులో చూస్తున్నాము. కాబట్టి అటువంటి ఈ రీతిగా క్రీస్తు ప్రేమను మనం కూడా ఈ లోకానికి చూపించవలసినటువంటి వారం ఏమంటున్నావు. ఈ యొక్క సహనాన్ని మరి రూపొందించడానికి మనం కట్టుబడి ఉందాం ప్రియులారా. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైనటువంటి మా ప్రేమ గల ప్రభు తండ్రి, ఈరోజు మరి తండ్రి వివాహంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రభు. గొప్ప నాయన తండ్రి ఓర్పును గురించి తండ్రి, ఓ దయగల నాయన తండ్రి సహనాన్ని గురించి తండ్రి మేము తెలుసుకొని ఉంటున్నాం ప్రభు. గొప్ప ప్రభు తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. గొప్ప నాయన తండ్రి అయ్యో తండ్రి ఎన్నిసార్లు ప్రభు తొందరపాటు చర్యల వలన, తొందరపాటు మాటల వలన తండ్రి ఓ గొప్ప నాయన తొందరపాటు నిర్ణయాల వలన ఎంత అయ్యో నష్టం, ఎంత ప్రభు తండ్రి గ్యాప్ వచ్చింటుంది, ఎంత ప్రభు తండ్రి మరి ప్రభు మరి తండ్రి హర్ట్ చేయటం ప్రభా దేవా తండ్రి కొన్ని కుటుంబాల్లో అది ఎంత వరకు ప్రభు ఇద్దరు భార్య భర్తలను కూడా తండ్రి ఆ గ్యాప్ దూరం చేసి ఎంత సంవత్సరాల తరబడి కూడా వారు తండ్రి దూరంగా ఉంటున్నారు. ఇంకా వద్దు ఈయన అనేటటువంటి ప్రభు తండ్రి స్థితికి వస్తున్నారు. సాతాను యొక్క క్రియను లయపరచండి ప్రభు. ఎంతగా సాతాను ప్రభు ఈ దినాలలో తండ్రి పనిచేస్తుంది నాయన. ప్రభు సహాయం చేయండి. యొక్క సహనమును కలిగి తండ్రి దీర్ఘశాంతం కలిగి క్రీస్తును తండ్రి లోకానికి చూపించగలిగినట్లు సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునామను మీకు అందరికి కూడా వందనాలండి. మరి మీకు ఏమన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ టు దిస్ నంబర్ గివెన్ హియర్. మరి అంతేకాకుండా మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మరి సబ్స్క్రైబ్ చేయండి. దీని గురించి మీరు ఆశీర్వదింపబడితే, మేలు పొందితే ఇతరులకు కూడా దీన్ని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.